కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించిన సిఐ శంకరయ్య ఇప్పుడు ఎప్పుడైతే వివేకానంద హత్య జరిగిందో అప్పుడు ఆయన శంకరయ్య గారు సీఏగా ఉన్నారు. కానీ తన మీద దుష్ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. క్షమాపణ చెప్పాలి అన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? ఐ థింక్ 1,46,00,000కి అంతకు డిఫర్మేషన్ వేసేది. ఒకటి నేను చెప్పగలను, శంకరయ్య తదనంతర పరిణామాల్లో ఏదైనా అవనండి, ఫస్ట్ మనం లెట్స్ టాక్ సర్టన్ థింగ్స్ లెటర్ ఫ్యాక్ట్ మాట్లాడదాం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సీట్లో ఉండి శంకరయ్య డిఎస్పీ పొజిషన్లో ఉన్నాడా, ఎస్ఐ పొజిషన్లో ఉన్నాడా, సిఐ పొజిషన్లో ఉన్నాడా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి నాకు తెలిసి ఆయనకి 1 minute టైం పడుతుంది. 1 minute కూడా పట్టదు. కానీ ఆయన ఏ విధంగా అభివర్ణించారో ఒకసారి ఆయనకే అడగండి. ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ అన్నది ఏదైతే ఉంటుందో ప్రజల్లోకి ఎలక్షన్స్ ముందు అనుకోండి, పోలీసు వాళ్ళు మేనేజ్ చేశారు, లేదంటే వివేకానంద రెడ్డిని ఎవడో చంపాడు, అవి ఊకిల్డ్ బాబాయ్, లేకపోతే అక్క చెల్లికి అన్నకి అందరికి అన్యాయం చేశాడు, ఇవన్నీ కథలు నడుపుకుంటూ వచ్చారు. బట్ ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు, సీఎం ఆఫీస్ మీ అండర్లో ఉన్నప్పుడు ఒక ఫ్యాక్ట్ అన్నది కూడా మీరు మాట్లాడకుండా ఇంకా భూతకల్పనలో మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా శంకరయ్య అనే వ్యక్తికి ఒక ఆత్మాభిమానం అది ఉంటుంది కదా, దట్స్ వాట్ ద అవుట్కమ్ ఆఫ్ ఇట్. గ్యారంటీగా అతను డిఎస్పీ ప్రమోషన్ అయితే తీసుకోలేదు. ఆనాటి సర్కమ్స్టాన్షియల్ సిచ్యువేషన్స్లో వాట్ హీ హెస్ డన్ ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఆయన కనుక నిజంగా సప్రెస్ చేసి ఉంటే, నిజంగా అవన్నీ జరిగి ఉంటే ఇవాళ ఇంత కేసు దగ్గర రాదు కదా, కేసు అయితే కట్టారు కదా. సో సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఒక పోలీస్ ఒక టెరిటరీలో సిట్ 1 ఆయన ఏమైనా పార్టీని పర్సన్లో సిట్ 1 రిపోర్ట్ బయటికి రానప్పుడు, సిట్ 2 మాంతి గారిది బయటికి రానప్పుడు, ఏవి వెంకటేశ్వరరావు మాంతి ఇద్దరు రిపోర్ట్లు బయటికి రానప్పుడు ఒక సిఐ స్థాయి ఉన్న వ్యక్తి మీద ఇన్ని అభాండాలు అభియోగాల, ఇంక్లూడింగ్ సిబిఐ దాకా వెళ్ళడం. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సుధా సింగ్ మేడం అయినా సరే, తదనంతరం రామ్ సింగ్ గారు చిన్న స్థాయి నుంచి ప్రమోషన్ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా చేసిన దరిద్రానికి కూడా ఎక్కడైనా సరే అవుట్కమ్ ఈ రోజుకి బయటకు వచ్చిందా? అభియోగాలు మోపడం తప్ప, లేకపోతే ఒక జర్నలిస్ట్ ఫెటర్నిటీ అనుకునే భ్రమల్లో వాళ్ళు కదంబ కార్యక్రమాలు రంజింప చేసుకోవడానికి తప్ప ఏమైనా ఉపయోగపడుతున్నాయా? వీటిలన్నిటిలోంచి శంకరయ్య అనే వ్యక్తి ఇవాళ ఆత్మాభిమానం లేకపోతే ఆయనకున్న మానసిక సంఘర్షణకి ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ మాట ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో రికార్డ్స్లో ఉన్నది. అది ఆయన అభ్యర్థించింది గౌరవ స్పీకర్ గారికి రికార్డులను తొలగించమని, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని, ఈయనేమో ముఖ్యమంత్రి గారినేమో క్షమాపణ చెప్పమని. ఖచ్చితంగా కదండి. ఇప్పుడు నేను పొరపాటున ఒక మాట మాట్లాడాను అనుకోండి, లెట్ మీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ సెంటెన్సెస్, అదర్వైజ్ వాట్ ఇస్ ఫర్ ఇట్. మనం ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడడానికి ఇదేమైనా రాజరిక వ్యవస్థల్లో ఉన్నాం మనం, లేకపోతే హిట్లర్ పరిపాలనలో కానీ ఉన్నాం మనం? ఇది ఎక్కడ విడ్డూరు అండి, అది నాకు అర్థం కాదు. చీఫ్ మినిస్టర్ గారి చైర్లో ఉండి ఆయనకి 2 నిమిషాలు పడుతుంది ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచైనా, రాష్ట్రంలో ఉన్న ఏ ప్రాంతంలో నుంచైనా 360 degrees ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలరు ఆయన. అది ఆయన నేపథ్యం, ముఖ్యమంత్రి గారికి ఉన్న డిస్క్రిప్షన్. అలాంటి వ్యక్తే మాట్లాడితే అప్పుడు నాలటో ఎల్లయో పొల్లయో మాట్లాడాడంటే అరే తలతో కలేదురా, ఇక్కడికి ఏం తెలియక మాట్లాడాడు అనుకోవచ్చు. కానీ ఆ స్థాయి కలిగిన వ్యక్తులు ఒక డెలిబరేషన్స్, అది కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో, అది దాన్ని దేంతో దేవాలయంతో పోలుస్తారు, ఒక మసీద్తోనూ ఒక చర్చ్తోనూ పోలుస్తారు దాన్ని, ఏది అసెంబ్లీని, అందులో డెలిబరేషన్స్. అది ఎంతవరకు సమంజసం? సో ముఖ్యంగా ఈ కేసు ఆల్రెడీ సబ్జుడైస్ గౌరవ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అది కూడా ఏంటి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ మేము సబ్మిట్ చేసేసాం. మొన్న రీసెంట్గా టెంకు జల్ల కొట్టింది కదా, దే ఆర్ అబౌట్ టు డెలివర్ ద జడ్జిమెంట్. ఆ సిచ్యువేషన్లో ఉన్న దాన్ని ఏది పడితే అది ఎలా పడితే ఎలా కావాలంటే అలా అన్వయించి మాట్లాడుతున్నారంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి సూపర్లేటివ్ డిస్కషన్స్? దిస్ ఇస్ సంథింగ్ నీడ్ టు బి అడ్రస్డ్. అండ్ వ్యవస్థల మీద గౌరవం పోగొట్టే పరిస్థితులు, ఎందుకంటే ఇవాళ లా అండ్ ఆర్డర్ని పరిరక్షించే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్కడెవడో ఇద్దరో కోతి పనులు చేయొచ్చు, కానీ మొత్తం వ్యవస్థ మీద అభియోగం మోపి ఆ వ్యవస్థనంతటిని బదనాం చేసే కార్యక్రమానికి తెరలేపితే మాత్రం నేను ఒక రెస్పెక్టబుల్ కాన్స్టిట్యూషన్కి లా అబైడింగ్ సిటిజన్గా నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోను. వీ హ్యావ్ నో రైట్. కాన్స్టిట్యూషన్ పరంగా మీరు చేయవలసిన పనులు మీ చేతిలో ఉండి కూడా కాన్స్టిట్యూషన్ కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు సొంత ఎజెండాలతో సొంత మేనిఫెస్టోలతో పనులు చేస్తామంటే ఎట్లా? కానీ అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే మాట్లాడారు అన్నమాట ఆయన. ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెండ్, డెఫినెట్లీ ఎక్కడ పబ్లిక్ ఫోరంలోనో లేదంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మాడిన దానికంటే నేను అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు, ఆ ఎలక్షన్లో దొరుకుతూ ఉంటాయి ఇలాంటివని అనుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ సంథింగ్
కానీ సాక్ష్యాధారాలు తారుమారు చేశారు తన సమక్షంలో అన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో. నేనెవరో మీరెవరు చంద్రబాబు గారు ఎవరు సార్ ఆ విషయంలో? గౌరవ న్యాయస్థానం నీడ్ టు కన్విన్స్. సాక్షులు ఎవరు తారుమారు చేశారో వాళ్ళని పలకలు పట్టుకుని వాళ్ళ గౌరవ న్యాయస్థానం ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారు. దిస్ ఆర్ ఆల్ సబ్జుడీస్ కదా, ఇది కదా సిచ్యువేషన్. అవును. ఇప్పుడు మీరు కొత్తగా ఇంటర్ప్రిట్ చేసి లీడ్ మార్చాడు ఆడు మార్చాడు అని చెప్పి కొత్తగా ఇంప్లీడ్ అవ్వడానికి ఏం లేదు కదా దీంట్లో.